ఇండికేటర్ లేకుండా 4,000 ఎక్కడ పెడతారా? గుడ్ మార్నింగ్ బాయ్స్, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఈరోజు R15 బండి తీయక చాలా రోజులు అవుతుంది. నిన్న తీసాను బయటికి, మళ్ళీ 2 weeks తర్వాత. సో వర్క్షాప్ వెళ్తున్నాను ఈరోజు, కార్ కొనుక్కొని. సో చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు దీన్ని వాష్ చేయాలి. చాలా రోజులు వాష్ కూడా చేయలేదు, యూజ్ చేయట్లేదు. రెగ్యులర్గా కార్ తీసుకున్నా. నాకేంటంటే బయటికి వెళ్ళేటప్పుడు బైక్ కానీ కార్ కానీ దుమ్ము ఉందంటే క్లీన్ చేయాల్సిందే. క్లీన్ చేసే బండి తీసుకోలేదు. R15కి కొన్ని వర్క్స్ ఉన్నాయి, తీయట్లేదు రెగ్యులర్గా. సో ఏంటంటే ఫస్ట్ టైర్ చేంజ్ చేయాలి. చాలా రోజులు అయింది. చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇంకంటే 4 years అయింది. ఇంకా నేను 2018లో కొన్నా బైక్. ఇది ఆల్మోస్ట్ 18 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ 6 years అయింది. 6 years సేమ్ టైర్ చేంజ్ చేయలేదు. ఆల్మోస్ట్ గ్రిప్పింగ్ పోయింది. అంటే మనం అనిపిస్తున్నాం 36,000 జరిగింది. ఆల్మోస్ట్ 36,000, 949, 37,000 అనుకో. 6 years 37,000 ఇస్తాను. స్టాక్ టైర్ ఉంది. ఫ్రంట్ చేంజ్ చేశాను. మనకి ఫ్రంట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, కొంచెం వెనకలు అట్టించిన నడుస్తుంది. అయితే ఫ్రంట్ చేంజ్ చేశాను రీసెంట్గా. సో ఇప్పుడు రేర్ కూడా చేంజ్ చేయాలి. సో ఈ 2 days అప్పుడు ఒకసారి చేంజ్ చేయాలి టైర్ టైం చేసుకొని. ఇండికేటర్స్ పోయినాయి. ఇండికేటర్స్ ఆర్డర్ చేసిన ఇండికేటర్స్ వచ్చినాయి, కానీ అవి ఎక్కడ పెట్టినా గుర్తు రావట్లేదు. ఆ ఇండికేటర్స్ ఎత్తుకైందాక కనపడలే. చూడాలి మరి, మళ్ళీ ఎత్తుకాలా లేకపోతే మళ్ళీ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలా. ఇంకా ఎప్పుడోసారి కనిపిస్తే తవ్వకాల్లో అప్పుడు తీసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. పిల్లలు కొంచెంమంది అక్కడ లోకల్ పిల్లలు ఫాలో చేసే వాళ్ళు చూసి మళ్ళీ వస్తూ ఉంటారు. మనోడు ఎట్లా అంటే ఎప్పుడు నేను జీవనే తీసుకొచ్చిన కనిపిస్తాడంటే అయిపోయింది. అన్న రేవన్నా అంటాడు. అది పక్కన ఎవరున్నారు ఏం చూసుకోదు. మనమేమో పబ్లిక్ ఉన్న చోట ఎక్కువ రేవ్ చేయను. నార్మల్గా వెళ్తాను. మనం ఓపెన్ రోడ్స్లో ట్రాక్ చేస్తాం, కానీ ఇది ఎప్పుడు ఇంటెన్షనల్గా రేవ్ చేయలేదు. ఇది మనోడు షాప్, అబ్బాయి షాప్. ఇండికేటర్ పని చేయట్లా. లాన్సర్ ఇది ఎందుకు దీనికి ఎప్పుడు వస్తుందో.
ఇంకో లాన్సర్ ఉన్నాయి, 2 లాన్సర్లు. సో ఇది మన పోలో, ఇది కూడా సేల్కే ఉంది. బ్రెజర్ సర్వీస్కి వచ్చిందంట, జనరల్ సర్వీస్. ఆ డిజైర్ ఇంజన్ చేయాలి. ఇది ఎస్కోస్, దీనికి ఇంటర్కూలర్ పగిలిపోయింది రన్నింగ్లో తగిలి, అది చేంజ్ చేస్తున్నారు. సో గైస్ ఇది లాస్ట్ వీక్ మనకు తెలిసిన వాళ్ళది ఈ కారు, మనకు రెగ్యులర్ సర్వీస్ వస్తుంది. ఏమైందంటే మన మేదిపట్నం దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ మీద 3 కార్లు ముందు నెక్సాన్ అతను బ్రేక్ వేసిండు. నెక్సాన్ వెనకాల ఈ డిజైర్ ఉంది, డిజైర్ వెనకాల ఎట్టిగా ఉంది. నెక్సాన్ అతను బ్రేక్ వేసిండు, ఈయన లైట్గా టచ్ చేసిండు, నెక్సాన్ తగిలిచ్చింది. ఇగో నెక్సాన్ తగిలితే పరిస్థితి ఎట్లా చూడు, డిజైర్ పరిస్థితి. ఎట్టిగాకి లైట్గా అయినాయో, వాడి మనోడు మధ్యలో ఉన్నాడు, ఎట్టిగా తగిలింది. వెనకాల నుంచి ఎట్టిగా తగిలింది, ముందు నుంచి నెక్సాన్ తగిలింది. మనోడు పోయి నెక్సాన్ తగిలిచ్చాడు, ఇంకా ఎట్టిగా వచ్చి తగిలింది. నెక్సాన్కి లైట్గా డెంట్ ఉంది, దాని ఫొటోస్ పెడతా అవి కూడా. దీని పరిస్థితి ఇది పిఎస్లో పెట్టినారు, పిఎస్లో పెట్టాక వచ్చింది మళ్ళీ సర్వీస్ మన దగ్గరికి ఇప్పుడు చేయించడానికి. సో చేసి ఇవ్వాలి. ఇన్సూరెన్స్ ఉంది, అది క్లైమ్ చేస్తా అన్నారు, చూడాలి మరి. సో మన దగ్గర ఉన్న కార్స్లో ఇది ఒకటి సేల్కి ఉంది, ఈకో సేల్కి ఉంది. ఈ జెన్ కూడా మనకు తెలిసినట్టుంది, డీజిల్ మస్తు మెయింటైన్ చేస్తాడు, ఎంత నీట్గా ఉంది బండి, చాలా నీట్గా ఉంది డీజిల్. ఏ ఇయర్ ఇది? 2002, 02 ఉంటే 2002 మోడల్. పాత కార్లకి ఇది మనం గుర్తుపడడానికి ఇదే. ఇక అన్ని దానిలకి సేమ్ ఇట్లా 0202 ఉందనుక ఏం మీద చేంజ్ అవ్వలేదు. ఒకవేళ ఏదన్నా అటు ఇటు ఉందంటే, లేదంటే చేంజ్ అవ్వనట్టు. ఇది తర్వాత వేసారు, ఇది చేంజ్ చేశారు. సో ఇవేం చేంజ్ అయ్యలేదు, ఈ మిర్రర్స్ ఏం చేంజ్ అవ్వలేదు, జస్ట్ అది ఒక్కటి చేంజ్ అయింది, వెనకాల ఒక్కటి చేంజ్ అయింది. ఇలా చేంజ్ ఇది కూడా చేంజ్ అయింది. ఇక లేదా XYZ ఉంది, ఇక ఇది ఆఫ్టర్ మార్కెట్ వేసారు. సో ఫ్రంట్ విండ్షీల్డ్ రేర్ది 2 చేంజ్ అయినాయి, మిగతా ఏం చేంజ్ అవ్వలేదు. 2002 మోడల్ డీజిల్ ఎట్లుంది కండిషన్, ఈ సేల్కి లేదు, ఇది సేల్కి ఉంది. 2019 మోడల్ 80,000 రివెన్, సింగిల్ ఓనర్ ఈకో. ఇంట్లో ఇంటికి వచ్చినట్టు పైన బ్రేకాలు అయిపోయిందా? సర్వీస్ పోవాలి, పాటమేనా దగ్గరగానే సర్వీస్ పెట్టే టైంలో సర్వీస్ పోవాలి, వెంకట తీసుకుపోవాలి. అచ్చా టైర్ అయిపోతున్నావు, నడుస్తుంటా నాది అప్పుడప్పుడు అవుతుంది, అంటే వాటర్లో అవుతుంది, అది రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు అటు చూసేంత అవుతుంది, అదే చూస్తున్నా కానీ అదే చూసేంత రికార్డ్ అవుతుంది, ఆన్లోనే ఉంది. అదే ఫోన్ కాదు, కెమెరా ఇన్స్టా 360 మొత్తం 360 రికార్డ్ చేస్తుంది, మొత్తం ఆన్ నడుస్తుంది. టోటలా ఇప్పుడు నేను ఇడున్నా కదా, నేను ఇడున్నా కనిపిస్తా, ఆయన ఆడున్నా కనిపిస్తా, ఇడున్నా కనిపిస్తూ, అటు పక్క కనిపిస్తా, కనిపిస్తుంది. ఓకే మొత్తం ఎంత 45 4,000 ఎక్కడ పెడతారా? అదొక్కటే కెమెరా కూడా 42,000. మనం హెల్మెట్ కాదు, ఈ హెల్మెట్కి ఉండదు, తీసేస్తాను. ఈ మౌంట్లు అవి అన్నీ కలిపి 45,000 అయినాయి. ఇట్లా బండి మీద పెట్టి మర్చిపోతే ఎవరు మర్చిపోరు, అది మర్చిపోతే ఇంక తీసుకుపోతే అంతే కదా, పోయినట్టే దొరకదా అడిగారా. చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. చూద్దాం డబ్బులు. Am I left to know how I feel? All the nights I feel so alone.
Nothing matters, it's drawn back to whatever. I think I'm losing my mind. Oh, I think about you right now. All I want is you back in my life right now. I think you're misunderstood.